సినిమాలు అంటే పిచ్చి ఉన్న చాలామందిని మనం రోజువారీ జీవితంలో చూస్తూనే ఉంటాం. ఎంత ఇంపార్టెంట్ పని ఉన్నా కూడా సినిమా రిలీజ్ అయ్యిందంటే చాలు ఫస్ట్ డే ఫస్ట్ షోలో ప్రత్యక్షమయ్యే సినీ ప్రేమికులు ఎంతోమంది. అయితే ఈ వీడియో అయితే సినిమా గురించి కాదు. హంతకులు కొంచెం మాత్రమే సినిమాల నుంచి ఇన్స్పైర్ అవుతారు. ఈ వీడియో ఏంటంటే ఇప్పుడు సమాజంలో కోకొల్లలుగా బయటపడుతున్న అక్రమ సంబంధాలు పెట్టుకున్న జీవితాలు ఎలా నాశనం అవుతున్నాయి, అంతేకాకుండా వాళ్ళ కుటుంబాలు కూడా ఎలా విచ్ఛిన్నమయ్యి నాశనం చేసుకుంటున్నారు. ఎంతో మంచిగా సాగే జీవితంలో కలహాలను సృష్టించుకొని అక్రమ సంబంధాల వైపు వెళ్తే జీవితాలు ఎలా నాశనం అవుతాయి అన్నదే వీడియో. అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసు అయితే ప్రస్తుతం అయితే నెట్ఫ్లిక్స్లో కూడా కిల్లర్ సూప్ పేరుతో ఒక వెబ్ సిరీస్ అయితే ఉంది. ఈ వెబ్ సిరీస్ అయితే సూపర్ డూపర్ హిట్ అయింది. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్లో అంత కట్ట సీన్స్ అయితే క్లియర్గా చూపించారు. మీరు కూడా చూడండి కావాలంటే. రామ్ చరణ్, అల్లు అర్జున్, శృతి హాసన్ తెలుగులో తీసిన ఎవడు మూవీ గుర్తుంది కదా. సరిగ్గా ఆ మూవీలో ఉన్న కొన్ని సీన్స్ అయితే నిజ జీవితంలో హంతకులు ఫాలో అవుతారు. ఎవడు మూవీ గుర్తుంటే కనుక ఆ ఎవడు మూవీ సీన్స్ గురించి అయితే ముందు వస్తుంది చూడండి. ఇంకొంచెం ట్విస్ట్ ఇచ్చే విధంగా ఈ మొత్తం స్టోరీలో మటన్ సూప్ కీలక పాత్ర వహిస్తుంది. అసలు మూవీ ఏంటి, ఎవడు మూవీ ఇన్స్పిరేషన్తో మర్డర్ ఏంటి, మటన్ సూప్ కీలక పాత్ర వహించడం ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? అస్సలు కన్ఫ్యూజ్ కాకండి, మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి 100 లైక్స్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి రియల్ లైఫ్ క్రైమ్ డాక్యుమెంటరీస్ను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నవంబర్ 27, 2017 నాగర్ కర్నూల్, తెలంగాణ. స్వాతి అనే యువతి అంబులెన్స్లో కాలిన గాయాలతో ఉన్న ఒక అతన్ని హాస్పిటల్కి తీసుకొని హడావిడిగా అంబులెన్స్లో ఏడ్చుకుంటూ వస్తుంది. ఇక ఆ కాలిన గాయాలతో ఉన్న వ్యక్తి గాయాలకు తట్టుకోలేక అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తున్న స్వాతిని, గాయాలతో ఉన్న వ్యక్తిని చూసి హాస్పిటల్లో ఉన్న స్టాఫ్, అంతేకాకుండా చుట్టుపక్కల వారందరూ పాపం అంటూ జాలితో వీళ్ళ వైపు చూస్తూ ఉంటారు. ఇక హాస్పిటల్లో ఉన్న ఒక నర్సు స్వాతి దగ్గరకు వచ్చి ఏమైంది, ఎవరు ఈ వ్యక్తి అని అడగగా స్వాతి ఏడుస్తూ ఈ వ్యక్తి నా భర్త సుధాకర్ రెడ్డి. కొంతమంది వ్యక్తులు నా భర్త మీద పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు అంటూ బోరున ఏడుస్తూ హాస్పిటల్ నర్స్తో స్వాతి వివరంగా చెప్తుంది. ఇక హాస్పిటల్ స్టాఫ్ హుటాహుటిన ఎమర్జెన్సీ వార్డుకు తరలిస్తారు. బాడీని తరలించి ఇక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. డాక్టర్ కాలిన వ్యక్తి బాడీ అంతా చూసి అబ్జర్వ్ చేసి స్వాతిని పిలిచి ఇలా చెప్తారు. కాలిన గాయాలు ఒంటి మీద ఎక్కువగా ఏం లేవు, కానీ శరీర భాగం ఒక్కటే పూర్తిగా కాలిపోయింది. సో ముఖ భాగానికి ప్లాస్టిక్ సర్జరీ చేయాలి అని స్వాతికి చెప్తారు. ఇక స్వాతి ఏడుస్తూ డాక్టర్ చేయండి, నా భర్త ప్రాణాలు ముఖ్యమని చెప్పడంతో డాక్టర్ ప్లాస్టిక్ సర్జరీని స్టార్ట్ చేస్తారు. ఇక ప్లాస్టిక్ సర్జరీ చేయడానికి లక్షల్లో డబ్బు ఖర్చు అవుతుంది అని హాస్పిటల్ స్టాఫ్ స్వాతికి చెప్తారు. ఇక స్వాతి తమ అత్తమామలకు కాల్ చేసి ఇలా ముఖం కాలిన విషయం, ప్లాస్టిక్ సర్జరీ గురించి చెప్పి డబ్బులు తీసుకురావాల్సిందిగా అత్తమామలు హాస్పిటల్కి తొందరగా రావాలి అని కాల్ చేసి చెప్తుంది. ఇక సుధాకర్ రెడ్డిది బిజినెస్ కావడంతో డబ్బుకి కొరవ ఉండేది కాదు. అత్తమామలు బంధువులు డబ్బులు తీసుకొని వచ్చేసరికి ముఖం మొత్తానికి కట్లతో హాస్పిటల్ బెడ్ మీద పడుకొని ఉంటాడు. రోజులు గడుస్తున్న కొద్దీ హెల్త్ ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. ఇక డాక్టర్ లిక్విడ్ డైట్ ఇవ్వండి అని డాక్టర్ స్వాతికి కుటుంబ సభ్యులకు చెప్తారు. గట్టి పదార్థాలు తింటే ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ అయ్యింది కదా, ప్లాస్టిక్ సర్జరీ కదులుతుంది, సో లిక్విడ్ డైట్ ఇవ్వండి అని చెప్తారు. ఇది విన్న సుధాకర్ తల్లి వస్తూ మటన్ సూప్ అంటే సుధాకర్కి చాలా ఇష్టం. అసలు తల్లి చేసిన మటన్ సూప్ అంటే ఇంకా ఇష్టం. అందుకని హాస్పిటల్కి వస్తూ తల్లి సోదరుడు సురేందర్ ఇద్దరు హాస్పిటల్కి వస్తూ మటన్ సూప్ని తీసుకొని వస్తారు. వచ్చి సుధాకర్కు సూప్ తాగు అని తల్లి సోదరుడు చెప్తారు. నార్మల్గా కొంచెం ఒంట్లో బాగాలేకపోతేనే ఏవి పడితే అది తినబుద్ధి కాదు. మన ఫేవరెట్ వంటలు అంటే తినాలి అనిపిస్తుంది కదా. అలాగే ఎప్పుడూ ఎంతో ఇష్టంగా తినే మటన్ సూప్ని సుధాకర్ నేను తాగనంటే తాగను అని కూర్చున్నాడు. ఇక ఇక్కడి నుండి స్టోరీలో ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. సుధాకర్ తల్లి ఏమోలే బిడ్డకు తినబుద్ధి కాలేదులే అని వదిలేస్తుంది, కానీ సుధాకర్ తమ్ముడు సురేందర్కి మాత్రం అనుమానం స్టార్ట్ అవుతుంది. ఎవరితో ఏమీ అస్సలు అనకుండా ఆ అనుమానాన్ని
మనసులోనే ఉంచుకుంటాడు తమ్ముడు సురేందర్. ఆ మనసులోనే ఉంచుకొని ఆ అనుమానంతో తమ్ముడు సురేందర్ అన్న సుధాకర్ కదలికల మీద ఒక కన్నేసి ఉంచుతాడు. ఇక అప్పటి నుండి గమనిస్తున్న సురేందర్కి హెల్త్ ఇంప్రూవ్ అయిన సుధాకర్ కొంచెం నడవటం, కూర్చోవటం చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇవన్నీ సురేందర్ గమనిస్తూ ఉంటాడు. ముఖం కాలి ప్లాస్టిక్ సర్జరీ అయితే ముఖం ఒక్కటే మారాలే కానీ శరీరంలో నడక, కూర్చోవటం, హావభావాలు అన్నీ మారాయి ఏంటి? మటన్ సూప్ దగ్గర నుంచే అనుమానాలు స్టార్ట్ అవ్వటం, అంతేకాకుండా బాడీ లాంగ్వేజ్ కూడా మారడంతో సురేందర్ తమ్ముడు సురేందర్కి బాగా అనుమానాలు ఎక్కువై అస్సలు కొంచెం కూడా ఆలస్యం చేయకుండా సురేందర్ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కు వెళ్తాడు. పోలీసులకి జరిగిందంతా చెప్తాడు. అయితే సుధాకర్ భార్య స్వాతి ఇప్పటి వరకు భర్త సుధాకర్ మీద దాడి చేసిన వారి మీద కంప్లైంట్ అయితే ఫైల్ చేయలేదు. అంతేకాకుండా ఈ మటన్ సూప్ గురించి కూడా పోలీసులకి చెప్తాడు. ఈ కథ మొత్తం విన్న పోలీసులు సురేందర్తో మటన్ సూప్ తినకపోతే కేసు ఏంటయ్యా, నువ్వు చెప్పేదంతా కామెడీగా ఉంది అని పోలీసులు అనగా సురేందర్ పోలీసులతో, సార్ నా అనుమానం ఏమిటంటే అసలు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న వ్యక్తి మా అన్న సుధాకర్ రెడ్డి కాదు. ఈ కథ మొత్తం విన్న పోలీసులకు కూడా ఎక్కడో అనుమానం వస్తుంది. ఇక అనుమానం రావడంతో పోలీసులు కూడా కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేస్తారు. పోలీసులు ఈ కేసు కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని కూడా ఏర్పాటు చేస్తారు. ఇక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఉన్న ఒకే ఒక క్లూ ఏంటంటే ఫింగర్ ప్రింట్స్తోనే సుధాకర్ రెడ్డి అసలు నిజంగా అతను హాస్పిటల్లో ఉన్నది సుధాకర్ రెడ్డియా కాదా అని తెలుసుకోవడానికి. సో ఎలాగో అలా పోలీసుల టీము ఆ వ్యక్తి నుండి ఫింగర్ ప్రింట్స్ని సేకరించి సుధాకర్ బ్యాంక్ బుక్స్లో ఉన్న ఫింగర్ ప్రింట్స్తో మ్యాచ్ చేసి చూస్తారు. అన్ని పాస్బుక్లో, బ్యాంక్ బుక్లో ఉన్న అన్ని ఫింగర్ ప్రింట్స్తో ఈ వ్యక్తి ఫింగర్ ప్రింట్స్ అన్నీ మిస్ మ్యాచ్ అవుతాయి. అంటే ఒక్కటి కూడా మ్యాచ్ కాదు. ఇక పోలీసులు హాస్పిటల్లో ఉన్న వ్యక్తి సుధాకర్ రెడ్డి కాదు అని పోలీసులు కూడా కన్ఫర్మ్ చేసి సుధాకర్ తల్లికి, కుటుంబ సభ్యులకి అంతా చెప్తారు. ఈ మాట విన్న కుటుంబ సభ్యులు అంతా షాక్ అవుతారు. ఇక సుధాకర్ తమ్ముడు అయిన సురేందర్ అనుమానం 100% నిజంగా తేలుతుంది. మరి సుధాకర్ రెడ్డి ఎక్కడా? అంతేకాకుండా అసలు హాస్పిటల్లో ఉన్న వ్యక్తి ఎవరు? స్వాతి హాస్పిటల్లో ఉన్న వ్యక్తి తన భర్త అని ఎందుకు నమ్మించింది? స్వాతి ఏం దాచిపెడుతుంది? ఈ అన్ని ప్రశ్నలకు సమాధానాలు స్వాతి దగ్గరే ఉన్నాయి అని పోలీసులు స్వాతిని ఇన్వెస్టిగేషన్కి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్తారు. ఇక స్వాతి ప్రొఫెషనల్ కిల్లర్ కాకపోవడంతో పోలీసులు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసేసరికి స్వాతి నిజమంతా బయటకు కక్కుతుంది. స్వాతి చెప్పిన మొత్తం కథ విన్న పోలీసులు నివ్వెరపోతారు. తమ సర్వీస్లోనే ఇలాంటి కథ వినలేదు, ఇలాంటి క్రైమ్ ఎవ్వరూ చేయలేదు అని బిత్తరపోతారు పోలీసులు. 2014వ సంవత్సరంలో స్వాతికి సుధాకర్కి వివాహం జరిగింది. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. ఇక సుధాకర్ రెడ్డి ఒక మంచి బిజినెస్ నడిపేవాళ్ళు. స్వాతి పెద్ద ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా చేస్తూ ఉండేది. పెళ్ళి అయిన తర్వాత ఈ జంటకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయిని జన్మనిస్తారు. అయితే డెలివరీ అయిన కొన్ని సంవత్సరాలకు స్వాతికి నడుం నొప్పి వస్తుంది. స్వాతి నడుం నొప్పి ఎక్కువగా రావడం, అంతేకాకుండా పదే పదే వస్తుండడంతో సుధాకర్ స్వాతిని తీసుకొని ఒక హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. ఇక అక్కడున్న డాక్టర్ ఫిజియోథెరపిస్ట్ని సజెస్ట్ చేస్తారు. ఫిజియోథెరపిస్ట్ అయితే ఎక్సర్సైజులు చేయించి నడుం నొప్పి నుంచి బయటకైతే ఆ సమస్య నుండి బయటపడవచ్చు. ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి రోజు వెళ్ళాలి. రోజు వెళ్తే అన్ని ఎక్సర్సైజులు చేయించి బాడీలో ఉన్న బోన్స్ అన్నీ లూజ్ అయ్యి మంచిగా ఉంటుందని ఫిజియోథెరపిస్ట్ని సజెస్ట్ చేస్తారు. ఆ ఫిజియోథెరపిస్టే రాజేష్. బిజినెస్లో సుధాకర్ బిజీ ఉండటంతో స్వాతి ఒంటరిగా ఫిజియోథెరపీ కోసం రాజేష్ వద్దకు వెళ్తూ ఉండేది. అలా స్వాతి రాజేష్కి అక్రమ సంబంధం ఏర్పడుతుంది. ఈ సంబంధం కోసం ఏదైనా చేస్తాం అనేంత గాఢంగా స్వాతికి రాజేష్కి సంబంధం ఏర్పడుతుంది. మరి మధ్యలో ఉన్న సుధాకర్ని ఏం చేయాలి? సుధాకర్ చాలా మంచివాడు కావడంతో స్వాతి అతన్ని విడాకులు అడగాలి అన్న ఏ కారణం లేదు. అంతేకాకుండా సుధాకర్ బిజినెస్లో కోట్లు డబ్బులు సంపాదించి పెట్టాడు. అవి అన్నీ స్వాతికి పోగొట్టుకోవడం ఇష్టం లేదు. మరి ఏం చేయాలి?
అని స్వాతి రాజేష్ రకరకాల ప్లాన్స్ వేసుకుంటారు. అయితే ఒకరోజు స్వాతి టీవీలో ఎవడో మూవీ వస్తూ ఉంటుంది. దానిలో హీరో ముఖం ప్లాస్టిక్ సర్జరీతో ముఖం మొత్తం కొత్తగా మారుతుంది. ఇక స్వాతి ఈ ఐడియా బాగా నచ్చుతుంది. ఇంకేముంది, ఈ ఐడియాను ఇంప్లిమెంట్ చేయాలి అని రాజేష్తో అంటుంది. ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి ముందు రాజేష్ స్వాతి ఇద్దరు కలిసి మొత్తం 20 సార్లు ఎవడో మూవీని చూసి ఈ ఐడియా అయితే బాగా వర్కౌట్ అవుతుంది అని ఇద్దరు అనుకుంటారు. ఇక స్వాతి రాజేష్కి ట్రైనింగ్ ఇస్తుంది. సుధాకర్ లాగా ఎలా బట్టలు వేసుకోవాలి, ఎలా నడవాలి, మొత్తం బాడీ లాంగ్వేజ్ని నేర్పిస్తుంది స్వాతి. నవంబర్ 26, 2017 ఆదివారం కావడంతో సుధాకర్ ఇంట్లోనే ఉంటాడు. ఇక స్వాతికి కూడా నర్సు డ్యూటీ లేకపోవడంతో ఇదే ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి సరి అయిన రోజు అని అనుకొని స్వాతి అనుకుంటుంది. స్వాతి నర్సు కావడంతో మత్తు ఇంజెక్షన్ గురించి మంచి అవగాహన ఉండటంతో ప్లాన్లో భాగంగా సుధాకర్కి మత్తు ఇంజెక్షన్ ఇస్తుంది. సుధాకర్ మత్తులోకి వెళ్ళగానే రాజేష్ను ఇంటికి పిలుస్తుంది. ఇద్దరు కలిసి సుధాకర్ నెత్తి మీద ఇనుప రాడ్డుతో కొట్టి చంపి అతి క్రూరంగా సుధాకర్ ముఖం మీద గుర్తుపట్టని విధంగా ఉండేటట్లు కొట్టి మహబూబా నగర్లోని ఒక అడవిలోకి తీసుకెళ్ళి బాడీ మొత్తం కాల్చేస్తారు. ఇద్దరు అనుకున్న విధంగా సుధాకర్ రెడ్డిని నామరూపాలు లేకుండా చేస్తారు. మరి ప్లాన్ ప్రకారం రాజేష్ సుధాకర్ లాగా ఎలా మారాలి? ప్లాస్టిక్ సర్జరీ కాలిన గాయాలకి మాత్రమే చేస్తారు. మరి రాజేష్ను ఏం చేయాలి అని స్వాతి రాజేష్కు చెప్తుంది. ఏం చెప్తుందంటే, నీ ముఖం మీద యాసిడ్ పోస్తాను, అలా పోస్తేనే డాక్టర్స్ ఈ కాలింది అని నమ్మి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు అని చెప్తుంది. అనుకున్న వెంటనే నవంబర్ 27, 2017 సుధాకర్ని మర్డర్ చేసిన కరెక్ట్గా తర్వాత రోజే స్వాతి రాజేష్ ముఖం మీద యాసిడ్ వేస్తుంది. యాసిడ్తో ముఖం కాలటంతో రాజేష్ నొప్పికి తట్టుకోలేక పెద్దగా కేకలు వేస్తాడు. ఇక అంబులెన్స్లో స్వాతి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి భర్త సుధాకర్ రెడ్డి పేరుతో హాస్పిటల్లో రాజేష్ను జాయిన్ చేస్తుంది. ఇక అక్కడి నుండి మనకు కథ తెలిసింది. నిజానికి రాజేష్ ఆ రోజు మటన్ సూప్ తాగి ఉండకపోయి ఉంటే ఇంత త్వరగా ఇద్దరు పట్టుపడేవారు కాదు. ముఖం మీద యాసిడ్ వేయించుకోవడానికైనా రాజేష్ సిద్ధమయ్యాడు, కానీ మటన్ సూప్ తాగడానికి మాత్రం సిద్ధం కాలేదు. ఎందుకంటే నిజానికి రాజేష్ శాకాహారి కావడంతో రాజేష్ మటన్ సూప్ తాగను అని కూర్చొని స్వాతి ప్లాన్ను తిరగబడేలా చేశారు. ఏది ఏమైనా స్వాతి ఎంతో మంచి జీవితాన్ని చేతులా నాశనం చేసుకుంది. ఎంతో ప్రేమగా మంచిగా సంపాదించి చూస్తున్న భర్తను ఇద్దరు కలిసి పాపం తిరిగి రాని లోకాలకు పంపారు. అంతేకాకుండా రాజేష్ తన జీవితాన్ని ముఖం కాల్చుకుందే కాక తన జీవితాన్ని తాను నాశనం చేసుకున్నాడు. ఈ స్వాతి మాటలు విని స్వాతి అయితే బెయిల్ మీద బయటే ఉంది. ఏ పాపం ఎరుగని భర్తను చంపిన పాపం అయితే ఆమెను వెంటాడుతుంది. స్వాతి కుటుంబ సభ్యులు కూడా స్వాతిని అయితే ఇంట్లోకి, అప్పట్లో న్యూస్ అయితే వచ్చింది, ఇంట్లోకి రానివ్వలేదు అని. ఒక హోమ్ ఉంటే ఆ హోమ్లో పోలీసులు ఆమెకి ఆశ్రయం కల్పించారని తెలిసింది. అంతేకాకుండా స్వాతి చేసిన దరిద్ర పనికి స్వాతి వాళ్ళ నాన్న అయితే అప్పట్లో గుండు కొట్టించుకున్నాడు. పాపం సుధాకర్ ఎంత మంచివాడు కావడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు, అంటే స్వాతి కుటుంబమే కాకుండా సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఈ స్వాతి చేసిన పనికైతే పిల్లలను స్వాతి నుంచి దూరంగా ఉంచారు. ప్రస్తుతం అయితే స్వాతి అయితే బయటే ఉంది. రాజేష్ స్వాతి ఇద్దరు కలిసి ఉన్నారా లేదా అనేది మనకైతే తెలీదు. ఏది ఏమైనా అక్రమ సంబంధాలు ఎప్పటికైనా జీవితాలను నాశనం చేస్తాయి.